నేను చూపించే టమాటా కొత్తిమీర పచ్చడి మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి ప్లీజ్, నాకు సపోర్ట్ చేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం కొత్తిమీర టమాటా పచ్చడి చేసుకుందాము. సులువుగా వారం రోజులు నిలువ ఉండే పద్ధతి, ఎక్కువ శ్రమ లేకుండా ఉండేటట్టు తయారు చేసుకుందాము. ఇగోండి టమాటీలు ఒక నేను కేజీన్నర తీసుకొని తపాలలో కట్ చేసి వేసేసుకొని పొయ్యి మీద పెట్టేశానండి. చిన్న ఉప్పు కూడా వేసి పెట్టేశాను, అది మగ్గుతుంది. ఈ లోపు ఏమొచ్చి కొత్తిమీర నేను 40 రూపాయల కొత్తిమీర అంటే పెద్ద కాట్లో ఒక 2 తీసుకున్నాను. కట్ చేసేసి వాటిని కూడా పక్కన పెట్టాను. చూడండి, కడిగేసి చీటిగా తీసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు కళాయి పెట్టేసుకున్నాను పొయ్యి మీద. దాంట్లోని కొత్తిమీర అందులో వేసేస్తున్నానండి. ఆయిల్ కూడా నేను వేయలేదు, జస్ట్ కొత్తిమీర మాత్రం వేసి అలాగ మగ్గబెట్టేస్తాను. అది దగ్గరికి అయిపోతుంది. ఇక నీళ్ళు టమాటీలు ఇక ఉడుకుతున్నాయి చూసారు కదా, అంతలో వేసేసాను. కేజీన్నర టమాటీలు అలా వేసాను. కొంచెం చూడండి మగ్గిపోయి. ముందు వేడిగా మంట పెద్దది పెట్టి తర్వాత సిమ్లో పెట్టేసుకోండి, ఇంకోటి చక్కగా మెత్తగా మగ్గిపోతాయి. ఈలోపు కూడా చింతపండు చూసారు కదా, సైజు అంత తీసుకున్నాను. చింతపండు బట్టి టమాటాలు కేజీన్నర కదా, ఒక మాత్రం చింతపండు సరిపోద్ది మీకు చూపించినంత. అందులో వేసేసాను. వేసేస్తే అలాగే చింతపండు కూడా కలిపి ఉడికిపోద్ది. ఇక సాల్ట్ కూడా వేసుకున్నాను. సాల్ట్ చూసుకోండి, వేసుకునేటప్పుడు ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి, ఇది సరిపడానా. ఇగోండి చక్కగా మగ్గిపోయింది కదా, అది రెడీ అయిపోయినట్టే. అది పక్కన పెట్టేసాను. ఇక కొత్తిమీర కూడా వేపేసి రెడీ చేసి పక్కన పెట్టేశాను. ఈ లోపు నేను వచ్చి ఎండుమిరపకాయలు, శనగపప్పు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ పోపు పెట్టుకుందాము, వేపేసి పెట్టేసుకుందాము. అయితే ఇగోండి కళాయి పెట్టేసుకున్నాను. అలాంటి ఎండుమిరపకాయలు వేపి తీసేసాను. నేను వీడియోలో మీకు చూపించలేదు. ఇగోండి నేను 2 ఎల్లుల్లిపాయలు వేసుకున్నాను చెదకొట్టేసి. శనగపప్పు ఒక కొంచెం ఇప్పుడు తీసుకున్నాను, అది కూడా వేపుతున్నాను. ఇది సింపుల్గా ఉంటుందండి. ఇక ఒక స్పూన్ జీలకర్ర, సింపుల్గా తయారైపోద్దండి పచ్చడి. చాలా బాగుంటుంది. అన్నంలోకి కానీ చట్నీల్లోకి కానీ అన్నిటికీ బాగుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ తక్కువ రేటు ఉన్నాయి కదా కొత్తిమీర టమాటాలు, అవి సింపుల్గా దొరుకుతున్నాయి. అందుకోసం దేశవాళీ టమాటా తీసుకున్నాను, దాంతో రెడీ చేస్తున్నాను చక్కగా. ఇవ్వండి ఎండుమిరపకాయలు కట్ చేసినవి ఒక 10 ఎండుమిరపకాయలు తీసుకున్నాను నేను, వేపేసి అది పొడి చేసేసుకున్నాను. ముందు శనగపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఎల్లుండి పొడి చేసుకొని తర్వాత కొత్తిమీర వేసి మిక్సీ కొట్టి తర్వాత టమాటా వేసి కొట్టేస్తాను. ఇగోండి రెడీ అయిపోయింది పచ్చడి, చక్కగా రెడీ అయిపోయింది. అయితే బయట అయితే నిలువ ఉండదండి, ఒక రోజు కన్నా బయట నిల్వ ఉండదు. అందుకు మనం ఏం చేస్తే మనకి ఎంత కావాలో అది తీసుకొని రీఫ్రిజ్లో పెట్టేసుకోండి. మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఎప్పుడు కావాలో అది కొంచెం తీసేసి పోపు పెట్టేసుకోండి కావాలంటే. లేదంటే ఇక పోపు వేసేస్తున్నాను నేను, అందులో పోపు వేసి కలిపేస్తాను. మీకు ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకొని అది వాడేసుకోవచ్చు. సులువుగా రెడీ అయిపోతుంది. ఇవ్వండి చక్కటి కొత్తిమీర టమాటీ పచ్చడి చక్కగా. ఇవ్వండి 2 కేజీలు పచ్చడి వచ్చిందండి నాకు. 40 రూపాయలు కొత్తిమీర, కేజీన్నర టమాటాలు కలిపితే చూడండి ఎంత చక్కగా వచ్చిందో. చాలా బాగుంది. రైస్లోకి కానీ, టిఫిన్ దోశల్లో కానీ, ఇడ్లీలో కానీ ఇష్టం. బాగుండా కానీ, గారికి కానీ, దేనికైనా సూపర్గా ఉంటుందండి. ట్రై చేయండి.